అభిజ్ఞ అంటే తెలుసుకోవాలనే కొరక డిఫెక్ట్స్ ఇన్ హ్యూమన్ ఐ అనే కాన్సెప్ట్ నేర్చుకుందాం. హ్యూమన్ ఐకి సంబంధించినంత వరకు ఈ డిఫెక్ట్స్ని ఇన్ డెప్త్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే ఆల్రెడీ ఒక వీడియో చేశాను. చాలా డెప్త్గా ఉంటుంది విత్ రే డయాగ్రామ్స్తో. లేదు నాకు సింపుల్ ఎక్స్ప్లెనేషన్ కావాలి, చాలా ఈజీ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే ఈ వీడియో చూడు. సో రెండిట్లో ఏది చూసినా సరిపోద్ది. ఎగ్జామ్స్కి ఏది కావాలంటే ఇప్పుడు నేను చెప్తున్న ఈ వీడియో సరిపోద్ది. నీకు ఇన్ డెప్త్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే మాత్రం ఆ వీడియో చూడు. అండ్ అన్నిటికన్నా మించి ఈ వీడియోలో విత్ ప్రాబ్లమ్ సాల్వింగ్తో సహా చెప్తాను. సో కొన్ని రకాల ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేద్దాం. ఓకే, ఇన్ జనరల్ హ్యూమన్ దాంట్లో నార్మల్గా వచ్చే కొన్ని డిఫెక్ట్స్ చెప్తా చూడండి. సో నార్మల్గా వచ్చే డిఫెక్ట్స్ ఏంటంటే ఒకటి మయోపియా. సో ఈ మయోపియా, నెక్స్ట్ హైపర్మెట్రోపియా, ప్రెస్బయోపియా, క్యాట్రాక్ట్, ఇలాంటివన్నీ కూడా నార్మల్గా వచ్చే కొన్ని రకాల ప్రాబ్లమ్స్. సో ఈరోజు ఈ లెసన్లో ఈ ప్రాబ్లమ్స్ ఎలా వస్తున్నాయి, పాయింట్ 1, ఈ ప్రాబ్లమ్స్ని క్యూర్ చేయడానికి ఏం చేయొచ్చు అనేది కూడా ఈరోజు ఈ వీడియోలో చెప్పేస్తాను. అంతకన్నా ముందు కొన్ని ఫ్యాక్ట్స్ చెప్తాను చూడండి. మనకి మొదటి స్పెటికల్స్ అంటారు కదా, అంటే ఐ గ్లాసెస్, ఇంకా చెప్పాలంటే కళ్ళద్దాలు. సో ఈ గ్లాసెస్ అనేవి ఎప్పుడు ఫామ్ చేశారంటే నార్థన్ ఇటలీలో 1290 ఇయర్లో, అంటే ఎప్పుడు తయారు చేస్తారో చూడండి. అప్పటికే వాళ్ళ దగ్గర అంత టెక్నాలజీ ఉందా? ముందు గ్లాస్ తయారు చేయాలి, ఆ గ్లాస్ని పర్ఫెక్ట్ షేప్లో కట్ చేయాలి, పర్ఫెక్ట్ షేప్లో కట్ చేసిన దాన్ని కూడా విత్ సరైన ఫోకల్ లెంత్తో క్రియేట్ చేయాలి, విత్ సెంటర్ ఆఫ్ కర్వేచర్తో సహా. సో అవన్నీ ఆ రోజుల్లో చేశారంటే నిజంగా గ్రేటే. సో 1290 ఇయర్. అండ్ ఇండియాలో ఇప్పుడు చూసుకున్నట్లయితే వరల్డ్ పరంగా చూసుకున్నట్లయితే వరల్డ్లో 35% పీపుల్ మయోపియా అనే ప్రాబ్లంతో ఫేస్ చేస్తున్నారు. సో ఇదే యొక్క పరిస్థితి ఇంకా ఎంతవరకు వెళ్తుందంటే ఒక 50% వరకు కూడా. అంటే వాళ్ళకి దగ్గరనూ కనిపిస్తున్నాయి, దూరంగానూ కనిపించవు అనమాట. దీని వెనకున్న రీజన్ ఏంటంటే వాళ్ళకి మొబైల్ ఎక్కువ యూజ్ చేయడము, ఎక్కువ కంప్యూటర్స్ ముందు ఉండడం, ఈ రకమైన రీజన్స్ వల్ల ఏమవుతుందంటే దగ్గరనూ బాగానే కనిపిస్తాయి కానీ దూరంగానూ ప్రాబ్లం అవుతుంది అనమాట ఇది. అండ్ ఇంకొకటి క్యాట్రాక్ట్ అనే ఒక ప్రాబ్లం ఉంది కదా. ఈ ప్రాబ్లం అయితే ప్రతి 60 సంవత్సరాలు దాటినోడికి, 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 90% ముసలోళ్ళందరికీ కూడాను క్యాట్రాక్ట్ అనే ప్రాబ్లం ఉంటుంది. అంటే కంటిలో తెల్ల రంగులో ఒకటి ఫామ్ అవుతుంది అనమాట, ఈ రకమైన ప్రాబ్లం. సో దీన్ని బట్టి మీకు ఏం అర్థమవుతుందంటే ఇక్కడ హ్యూమన్లో ఈ ఐ డిఫెక్ట్స్ అనేవి కామన్. అండ్ నవ్వేడస్ ఈ టైప్ ఆఫ్ లైఫ్ స్టైల్లో మాత్రం ఇవి ఇంకా కామన్ అయిపోయి ఈ డిఫెక్ట్స్ అనేవి. సో వీటన్నిటి గురించి అవేర్నెస్గా ఉండడం చాలా మంచిది. నెక్స్ట్ ఈ అవేర్నెస్ ఉండే క్రమంలో ఒకసారి చెప్పేసుకుందాం అసలు హ్యూమన్ విజన్ ఏ రకంగా ఉంటుంది, ఏంటి సంగతి అనేది. సో ఇది ఐ లెన్స్, ఇది ఐబాల్. సో ఈ ఐబాల్ ఇచ్చేటప్పుడు హ్యూమన్ అనేవాడు తను ఎంత దూరం వస్తువు చూడగలడు, బిగ్గెస్ట్ క్వశ్చన్ కదా, తను ఎంత దూరం వస్తువు చూడగలడు అనేది చూసుకున్నట్లయితే ఇన్ఫినిటీ. తన కళ్ళ ముందు నుండి ఇన్ఫినిటీ ఎంత దూరం ఉన్న వస్తువు అయినా సరే కనిపిస్తే, అది కనిపిస్తే ఒకవేళ విజువల్ డిస్టెన్స్లో ఉంటే కనిపిస్తుంది అనమాట, నీట్గా వాడికి కనిపిస్తుంది. సో వాడికి ఎంత దూరం ఉన్నా సరే కనిపిస్తూనే ఉంటుంది. అంటే పక్కగా క్లియర్గా ఎక్స్మెన్ లాగా లేకపోతే సూపర్ మ్యాన్ లాగా ఆ టైప్గా నేను చెప్పట్లేదు, కనిపిస్తుంది. ఓకేనా, పక్కగా క్లియర్గా. అందుకే మనకి దూరంగా ఉన్న కొండలు, ఆకాశంలో ఉన్న మేఘాలు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ కూడా కొంత కనిపిస్తాయి. సో ఇన్ఫినిటీ డిస్టెన్స్. మరి వాట్ అబౌట్ నియరెస్ట్ డిస్టెన్స్? ఇది ఫార్ డిస్టెన్స్ అనుకుందాం. ఓకే, ఫార్ డిస్టెన్స్. వాట్ అబౌట్ నియర్ డిస్టెన్స్? తను ఎంత ముందు వరకు చూడగలరు అంటే ఆ పాయింట్ 25 సెంటీమీటర్స్. సో మీరు కావాలంటే ట్రై చేయండి, మీ చూపుడు వేలిని, మీ ఇండెక్స్ ఫింగర్ని మీ కళ్ళ మధ్యలో పెట్టండి. సో మీ 2 కళ్ళు మధ్యలో పెట్టుకొని మెల్లగా దూరం జరపండి. ఒక పర్టికులర్ పాయింట్ వచ్చాక క్లియర్గా కనిపిస్తుంది. అండ్ మెల్లగా దగ్గరకు తీసుకొని రండి, అది మెల్లమెల్లగా కూడాను అంత క్లియర్గా కనిపించడం మానేస్తుంది అనమాట. సో ఏ పర్టికులర్ పాయింట్ తర్వాత కళ్ళు ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ని సరిగ్గా చూడలేకపోతుందో అదే నియరెస్ట్ పాయింట్ అనమాట. సో 25 సెంటీమీటర్స్ నుండి ఇన్ఫినిటీ వరకు తన యొక్క విజువల్ రేంజ్ మనిషి చక్కగా చాలా క్లియర్గా పర్ఫెక్ట్గా చూడగలరు అనే విషయం మీరు ఈ పాయింట్ ద్వారా అర్థం చేసుకున్నారు. సో 25 సెంటీమీటర్స్ నుండి ఇది. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా కాన్సెప్ట్ అంతా కూడాను. అయితే ఏ మనిషి అయితే ఈ 25 సెంటీమీటర్స్ కన్నా తక్కువ చూడలేకపోతున్నాడో, ఏ మనిషి అయితే ఈ 25 సెంటీమీటర్స్ దాటి చూడలేకపోతున్నాడో అలాంటి వాళ్ళు పాపం. సో వాళ్ళ గురించి ఈరోజు ఈ లెసను. సో ఆ రకమైన ప్రాబ్లమ్స్ ఏ రకంగా వస్తున్నాయి అనే విషయం ఇప్పుడు ఈ టాపిక్లో నేర్చుకుందాం. సో నేను ఇక్కడ ఏం చెప్పాను ముందుగానే, ఒక నార్మల్ కంటికి దూరంగా ఉన్న వస్తువులు బాగా కనిపిస్తాయి, అట్ ద సేమ్ టైం దగ్గర ఉన్న వస్తువులు కూడా కనిపిస్తాయి అని చెప్పాను కదా. నార్మల్ విజన్ చూడండి, వాడు దూరంగా ఉన్న వస్తువు మంచిగా వాటర్ ఫాల్ కనిపిస్తుంది, అట్ ద సేమ్ టైం దగ్గర ఉన్న రాయి కూడా కనిపిస్తుంది. ఇక్కడ కూడా చూడండి, దూరంగా ఉన్న కొండలు, చెట్లు కనిపిస్తున్నాయి, దగ్గరగా ఉన్న రాళ్ళు కూడా కనిపిస్తున్నాయి. కానీ నేను ఇప్పుడు ఫస్ట్గా ఒక డిఫెక్ట్ చెప్తున్నా, మయోపియా అనే డిఫెక్ట్ చెప్తున్నా. ఈ మయోపియా అనే డిఫెక్ట్లో ఏమవుతుందంటే దగ్గర ఉన్న వస్తువులు చూడగలరు, అంటే షార్ట్గా ఉన్న దుస్తులు సైటెడ్గా ఉంటాయి.
సో షార్ట్గా ఉన్నటువంటి వస్తువులు, షార్ట్గా ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్, థింగ్స్ ఏదైతే అవన్నీ కూడా బాగా క్లియర్గా చూడగలరు, కానీ దూరంగా ఉన్న మాత్రం చూడలేరు. సో ఇక్కడ కూడా ఈ ఇమేజ్ కూడా చూడండి, షార్ట్గా ఉన్నటువంటి రాళ్ళు దగ్గరగా ఉన్నవన్నీ కనిపిస్తున్నాయి, కానీ దూరంగా ఉన్నటువంటి చెట్లు, కొండలు ఇవేమి కూడా చూడలేకపోతున్నాడు. సో దీన్ని బట్టి ఈ మయోపియా అనే డిఫెక్ట్కి ఏమని పేరు పెట్టారంటే షార్ట్ సైటెడ్నెస్. అంటే దగ్గరను కనిపిస్తాయి, దూరంగా ఉన్నవి కనిపించవు. సో షార్ట్ సైటెడ్నెస్ అంటే దగ్గరను కనిపిస్తాయి అనే విషయం. ఈ మయోపియా అనే ప్రాబ్లమే చాలా మందికి వస్తూ ఉంటుంది. ఎందుకంటే స్కూల్లో చాలామంది స్పెక్టికల్స్ వేస్తుంటారు కదా, వాళ్ళకి వచ్చే ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ టెక్స్ట్ బుక్స్ బాగానే క్లియర్గానే కనిపిస్తాయి, కానీ దూరంగా ఉన్నటువంటి బ్లాక్ బోర్డు కనిపించదు, అంత బాగా పర్ఫెక్ట్గా కనిపించదు అనమాట. ఇది మెయిన్ ప్రాబ్లం. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మయోపిక్ పర్సన్ ఉన్నాడు. సో ఎవరికైతే మయోపియా ఉందో ఆ పర్సన్ సంగతి చూసుకున్నట్లయితే తనకి ఇన్ జనరల్ ఏ పర్సన్కైనా సరే 25 సెంటీమీటర్స్ దాటిన తర్వాత నుండి కూడాను దూరంగా చూడగలరు. సో 25 సెంటీమీటర్స్ దాటిన తర్వాత నుండి ఇన్ఫినిటీ వరకు చూడగలరు. ఇది 25 సెంటీమీటర్స్ కదా. కానీ ఈ మయోపిక్ పర్సన్కి ఏంటంటే, ఈ మయోపిక్ పర్సన్ ఇలా ఇన్ఫినిటీ వరకు చూడలేడు. తను ఎంత దూరం చూడగలరంటే మ్యాక్సిమం కూడాను 1 మీటర్. ఓకే, ఈ 1 మీటర్ డిస్టెన్స్ వరకు మాత్రమే వస్తువులు క్లియర్గా కనిపిస్తాయి. అంతకన్నా దాటినవన్నీ కూడాను బ్లర్ అయిపోతాయి అనమాట, ఈ మొత్తము కూడాను. సో ఇది సిచ్యువేషన్ కంప్లీట్గా కూడాను. అయితే ఇన్ జనరల్ ఏ పర్సన్కి అయినా సరే 25 సెంటీమీటర్స్ నుండి ఇన్ఫినిటీ వరకు చక్కగా చూడగలరు. కానీ మయోపియా అనే పర్సన్కి 25 సెంటీమీటర్స్ దాటిన తర్వాత, అంటే 1 మీటర్స్ నుండి దాటిన తర్వాత అంత బాగా కనిపించవు, బ్లర్ అయిపోతాయి. ఈ నార్మల్గా ఉన్న వ్యక్తికి ఏమవుతుందంటే, తన ఐబాల్ ఉంది కదా, ఈ ఐబాల్లో లెన్స్ ఉండేటప్పుడు ఏవైతే లైట్ రేస్ వచ్చాయో ఈ లైట్ రేస్ అన్నీ కూడా ఎలా అవుతాయి అంటే చక్కగా రెటీనా పైన మెర్జ్ అవుతాయి. సో ఈ రకంగా చక్కగా మెర్జ్ అవుతాయి. కానీ ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే, ఎప్పుడైతే ఈ మయోపియా అనే సిచ్యువేషన్ వచ్చిందో, ఇక్కడ మయోపియా అనే పర్సన్ ఉంది కదా, తిని పర్సన్ పరిస్థితి ఏంటి అని అంటే, ఇక్కడ ఏదైతే లెన్స్ ఉందో ఈ లెన్స్కి ఓవర్ కన్వర్జెన్స్ పవర్ ఎక్కువ ఇస్తుంది. సో ఈ లెన్స్కి ఓవర్ కన్వర్జెన్స్ పవర్ రావడం వల్ల ఏ ఆబ్జెక్ట్ని చూసినా సరే ఈ ఓవర్గా కన్వర్ట్ చేసడం వల్ల దాని యొక్క లైట్ రేస్ అన్నీ కూడా ముందు పడిపోతాయి. సో ఈ రకంగా ముందుగానే కన్వర్ట్ చేయకపోద్ది అనమాట. ఇలా ముందుగా కన్వర్ట్ చేయడం వల్ల బ్లర్ వచ్చేస్తుంది. సో దూరంగా ఉన్న ఏ ఆబ్జెక్ట్ అయినా సరే ఈ రకంగా బ్లర్ వచ్చేస్తుంది. ఇది సిచ్యువేషన్ నార్మల్గా కూడాను. అంటే ఇక్కడ సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, ఇది ఇన్ ఫ్రంట్ ఆఫ్ రెటీనా మీద పడాల్సిన లైట్ కాస్త ఆ రెండు మెర్జ్ అయ్యే పాయింట్ రెటీనా మీద పడకుండా ఇప్పుడు ఏమవుతుందంటే ఇన్ ఫ్రంట్ ఆఫ్ రెటీనా పడిపోతుంది అనమాట. ఈ రకంగా పడిపోవడం వల్ల ఇమేజ్ అనేది బ్లర్ వస్తుంది. సో దీన్ని బట్టి మయోపియాకి రీజన్ 1 ఏమని చెప్పొచ్చు? రీజన్ 1 ఏమని చెప్పొచ్చు అంటే, లెన్స్లో ప్రాబ్లం వస్తుంది. సో ఐ లెన్స్ ప్రాబ్లం అని చెప్పేసే వరకు ఒక పని అయింది. సో ఇది రీజన్ 1. ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయా అంటే ఎస్, ఇంకొక రీజన్ కూడా ఉంది. అదేంటి అని అంటే, కొంతమందికి ఈ ఐబాల్స్ ఉంటాయి కదా, ఈ ఐబాల్ అనేది చాలా లాంగ్గా ఉంటుంది. సో ఎప్పుడైతే ఐబాల్ వెరీ లాంగ్గా ఉంటుందో అప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే వాళ్ళ యొక్క ఇమేజెస్ కూడా సరిగ్గా పడవన్నమాట. సో ఇప్పుడు ఇన్ కేస్ ఈ సిచ్యువేషన్లో కూడా చూడండి, ఐబాల్ అనేది ఎంత పెద్దదో. సో ఇలా పెద్ద ఐబాల్ ఉండడం వల్ల ఏమవుతుందంటే లైట్ రేస్ అనేవి పడినవి కాస్త ముందు పడిపోతాయి. సో కరెక్ట్గా రిటైన్ వైపు పడకుండా ఇలా పడిపోతుంటాయి అన్నమాట. ఇంకొక థర్డ్ రీజన్ కూడా చెప్పొచ్చు. థర్డ్ రీజన్ అంటే ఈ లెన్స్ ఏదైతే ఉందో అదే రీజన్ అనమాట. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే హై కన్వర్జింగ్ పవర్ అయిపోతుంది. సో ఇక్కడ లైట్ రేస్ ఏదైతే మయోపిక్ పర్సన్ ఉంటారో తన యొక్క కన్వర్జెన్స్ ఉంది కదా, ఇది హైగా కన్వర్ట్ చేసేస్తుంది. ఇలా కన్వర్ట్ చేసడం వల్ల లైట్ రేస్ కాస్త ముందుకే పడిపోతుంది మామూలుగా కూడాను. సో ఈ రకంగా హై కన్వర్జెన్స్ లెన్స్ అయిపోవడం వల్ల కూడా ఈ ప్రాబ్లం వస్తుంది. సో ఇదే కన్వర్జెన్స్ హై కాకుండా మరీ లోగా ఉందనుకోండి, ఈ రకంగా ఇంతవరకు వెళ్ళేది. కానీ ఇక్కడ ఏంటంటే మరి దారుణంగా ఈ రకంగా ఇక్కడికి పడిపోతుంది అనమాట. ఇది మేజర్ రీజన్. సో ఇవి రీజన్. మరి ఎలా క్యూర్ చేయొచ్చు? సో ఈ మయోపియా పర్సన్కి ఏ రకంగా క్యూర్ చేయొచ్చు అనేది చూసుకున్నట్లయితే, తిరిగి ఇలా ఒక లెన్స్ ఉంది కదా, ఇలా లైట్ రేస్ అనేవి ట్రావెల్ చేసుకుంటూ వస్తున్నాయి. సో ఇలా ట్రై చేసినప్పుడు ఇక్కడ ముందుకు పడిపోతుంది. కాబట్టి ఒకవేళ ఈ లైట్ రేస్ అనేవి కొద్దిగా పైకి వెళ్ళేసి ఇక్కడికి టచ్ అయితే భలే ఉంటాయి కదా, ఆ రకంగా చేయాలంటే ఏం చేయొచ్చు? సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక డైవర్జింగ్ లెన్స్ తీసుకుందాం. సో ఈ డైవర్జింగ్ లెన్స్ ఎప్పుడైతే తీసుకున్నామో ఈ డైవర్జింగ్ లెన్స్ ఏం చేస్తుంది అంటే లైట్ రేస్ని డైవర్ట్ చేస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఇలా లైట్ రేస్ వచ్చిందా, ఇది కాస్త ఇంకా మీదకి ఇలా డైవర్ట్ చేస్తుంది. ఎప్పుడైతే ఇలా డైవర్ట్ చేస్తుందో ఈ రకంగా ఇక్కడ వరకు ట్రావెల్ అయ్యిందనమాట. అంటే మనం సరిగ్గా మెజర్ చేసి ఎంత డైవర్ట్ చేస్తే నీ లెన్స్కి సరిపోద్ది అనేది చెక్ చేసుకొని ఆ రకంగా చేసేస్తామంటే సూపర్ అనమాట. సేమ్ ఇంకొక లైట్ రే కూడా ఇలా వెళ్ళి ఇది కూడా ఇలా డైవర్జ్ అవుతుంది. సో ఈ రకంగా డైవర్జ్ అయ్యి
ఇది కాస్త కన్వర్జ్ ఎలాగో చేస్తుంది కాబట్టి అలాంటి ఈ రకంగా చేస్తుంది. సో ఇది సొల్యూషన్ కంప్లీట్గా కూడా. సో సింపుల్గా ఒక్క డైవర్జింగ్ లెన్స్ అనేది యూజ్ చేస్తాం అనుకోండి, అదే డైవర్జింగ్ లెన్స్ అంటే ఇక్కడ బైకాన్కేవ్ లెన్స్, ఇది యూజ్ చేస్తే కరెక్ట్గా సెట్ అయిపోద్ది అనమాట. ఇది మయోపియాకి సొల్యూషన్ వెరీ ఈజీ. సో ఒక లెన్స్ యూజ్ చేస్తే చాలు. మనము మిర్రర్స్ అనే కాన్సెప్ట్లో అందులో లెన్స్ అనే కాన్సెప్ట్లో మనం నేర్చుకున్నాం ఏంటి, వర్చువల్ ఇమేజెస్ ఫామ్ అవుతాయి అనుకుని చెప్పాం కదా. సేమ్ ఇక్కడ కూడా ఏమవుతుంది అంటే వర్చువల్ ఇమేజ్ ఫామ్ అవ్వడానికి చాయిస్ కాదు ఫామ్ అవుతుంది అనమాట. ఇలా లాంగ్ డిస్టెన్స్ నుండి వచ్చినాం అనమాట. ఈ రేస్ని ఇలా బ్యాక్ చేసుకుని వచ్చామనుకో ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర మీట్ అవుతుంది. ఇలా మీట్ అయ్యేసి మనకు ఒక వర్చువల్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ ఇన్ ఫ్రంట్ ఆఫ్ లెన్స్ అనేది చిన్న ఇమేజెస్ ఫామ్ అవుతాయి. సో ఇప్పుడు మయోపిక్ పర్సన్ ఏమవుతుంది, చక్కగా ఈ ఇమేజ్ అనమాట చూడగలరు. సో ఒక వర్చువల్ ఇమేజ్ కాబట్టి దాన్ని చక్కగా చూసుకొని చేస్తుంటాం. సో వీడి ఫార్ పాయింట్ అంటే మయోపిక్ పర్సన్కి ఫార్ పాయింట్ ఇన్ఫినిటీ కాకపోయినా సరే కనీసం ఒక వర్చువల్ ఇమేజ్ అనేది ఇక్కడ వరకు చూపిస్తుంది కదా, డిస్టెంట్ ఆబ్జెక్ట్స్ అయితే చూపిస్తుంది కదా. సో మనం అందరికీ అన్ని రకాల వాళ్ళకి కూడాను సేమ్ పవర్ ఉన్న డైవర్జింగ్ లెన్స్ పెట్టలేము. ఒక్కొక్కరికి కూడా ఒక్కొక్క రకమైన పవర్ ఆఫ్ లెన్స్ పెడతాం అనమాట. సో రేపు పొద్దున్న మీకు ఎవరైనా సరే మీ ఫ్రెండ్స్ ఉంటే, మీ ఫ్రెండ్స్ స్పెటికల్స్ వాడుతూ ఉంటే తనకు అడగండి, నీకు దూరంగా ఉన్నది కనిపించట్లేదా, నీ లెన్స్ యొక్క పవర్ ఎంత అనుకుని అడగండి. తను చెప్తాడు అనమాట, నా లెన్స్ పవర్ ఎంత అనుకుని సంథింగ్ చెప్తాడు. సో దాన్ని బట్టి అర్థం చేసుకోండి. ఓకే, సో దీని ఇమేజెస్ ఇంకా యాక్యురేట్గా చూపిస్తా చూడండి. ఈసారి నెక్స్ట్ డిఫెక్ట్ని చూద్దాం. ఇది హైపర్మెట్రోపియా. ఈ హైపర్మెట్రోపియా అనే పర్సన్కి చూసుకున్నట్లయితే వీళ్ళకి ఇన్ జనరల్ దూరంగా ఉన్న బాగా కనిపిస్తాయి, కానీ దగ్గర ఉన్న మాత్రం బ్లర్గా కనిపిస్తాయి. దూరంగా ఉన్న బాగా కనిపిస్తాయి, దగ్గర ఉన్న బ్లర్గా కనిపిస్తాయి. అందుకే వీళ్ళకి ఫార్ సైటెడ్నెస్ అంటారు. సో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మ్యాక్సిమం కూడాను వయసులో తక్కువ ఉన్న వాళ్ళకి ఈ ప్రాబ్లం ఉండదు. వయసు ఎక్కువగా ఉంటుంది కదా, వాళ్ళకి ఈ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. సో వీళ్ళు ఎక్కువగా మీరు అబ్జర్వ్ చేస్తే కొంతమంది పెద్దవాళ్ళు రీడింగ్ గ్లాసెస్ అనుకొని వాళ్ళు చదువుతూ ఉంటారు. అంటే ఎప్పుడైతే వాళ్ళకి చదవాలి అని అనిపిస్తుందో అప్పుడు ఆ గ్లాసెస్ వేసుకుంటారు. సో దట్ అప్పుడు క్లారిటీగా కనిపిస్తుంది అనమాట. సో అప్పుడు మంచిగా కనిపిస్తుంది. సో రీడింగ్ గ్లాసెస్ పెట్టుకుంటారు. సో వాళ్ళకు ఉన్నది హైపర్మెట్రోపియా. సో దీన్ని హైపరోపియా కూడా అంటారు, హైపరోపియా కూడాను. అంటే హైపరోపియా అన్న రెండు కూడా సేమే అనమాట. ఫార్ సైటెడ్నెస్, దూరంగానూ కనిపిస్తాయి. సో ఈ టైప్ ఆఫ్ వాళ్ళకి ఏంటి సిచ్యువేషన్, ఏంటి ప్రాబ్లం అనేది చెప్తారు. ఇన్ జనరల్ మనకి హ్యూమన్ ఐకి చూసుకున్నట్లయితే యావరేజ్గా ప్రతి ఒక్కరికి కూడాను వాడి యొక్క లెన్స్ ఇది కదా. సో ప్రతి ఒక్కరికి కూడాను ఎంత అంటే వాడికి 25 సెంటీమీటర్స్ నుండి నీట్గా కనిపిస్తూ ఉంటుంది. కానీ ఎవరికైతే హైపర్మెట్రోపియా ఉంటుందో వాళ్ళకి ఈ 25 సెంటీమీటర్స్ ఉన్నది కాదు, వాడికి 30 సెంటీమీటర్స్ ఉన్నా కనిపించదు, 40 సెంటీమీటర్స్ ఉన్నా కనిపించదు. అంటే ఎంత డిస్టెన్స్ కూడా కనిపించదు. వాడికి ఇన్ జనరల్ యావరేజ్గా అయితే 50 సెంటీమీటర్స్ అనమాట. ఈ 50 సెంటీమీటర్స్ నుండి దూరంగా ఉన్నవన్నీ కూడా కనిపిస్తాయి. కానీ ఏదైతే ఈ 50 సెంటీమీటర్స్ నుండి 25 సెంటీమీటర్స్ ఉంటుందో ఇవి కనిపించవు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క రేంజ్ ఉంటుంది అనమాట. కొంతమందికి 70 సెంటీమీటర్స్, కొంతమందికి 80 సెంటీమీటర్స్ అది. సో ఒక్కొక్కరికి ఎవరి పవర్ బట్టి వాళ్ళది. సో ఈ హైపర్మెట్రోపియా అనే వాళ్ళకి మ్యాక్సిమం చూసుకున్నట్టయితే ఆ 25 సెంటీమీటర్స్ దాటితేనే, ఆ 50 సెంటీమీటర్స్ దాటేసి చూస్తేనే మంచిగా కనిపిస్తుంది, దగ్గరగా ఉంటే కనిపించదు అనమాట. సో ఇన్ జనరల్ ఇది. సో ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ సిస్టంలో ఏం జరుగుతుంది, ఈ నియర్ పాయింట్ అనేది ఎందుకు ఇంత దూరం వెళ్ళిపోయింది, ఈ నియర్ పాయింట్ని మళ్ళీ 25 సెంటీమీటర్స్ లోపలికి ఎలా తీసుకుని రావాలి అని చెప్తా. ఇన్ జనరల్ హైపర్మెట్రోపియా ఉన్న వాళ్ళకి సిచ్యువేషన్ ఏంటంటే ఇప్పుడు వాడికి ఏదో ఆబ్జెక్ట్ ఫ్రంట్ ఉంది. సో ఇలా ఫ్రంట్ని ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఉందనుకో, ఈ ఆబ్జెక్ట్ని వాడు చూడడానికి ట్రై చేస్తారు. ఇలా ట్రై చేసేటప్పుడు ఏమవుతుందంటే ఇన్ జనరల్ అది కన్వర్ట్ చేయాలి. సో ఈ హైపర్మెట్రోపియా సిచ్యువేషన్లో ఏమవుతుందంటే ఈ లెన్స్ యొక్క కన్వర్జెన్స్ పవర్ తగ్గిపోద్ది. లో కన్వర్జెన్స్ పవర్. సో దీనివల్ల లో కన్వర్జెన్స్ పవర్ ఉండడం వల్ల ఏమవుతుంది తెలుసా, లైట్ రే అనేది చాలా దూరంగా ట్రావెల్ అయిపోతుంది, ఇంత దూరం వెళ్ళిపోద్ది. సో ఇప్పుడు ఇంకొకటి ఆప్టికల్ సెంటర్ నుండి వెళ్తుంది కదా, ఒక లైట్ రే ప్యారల్ వెళ్తే ఇలా ఫోకస్ నుండి వెళ్ళాలి, ఇది సిచ్యువేషన్. ఇంకొక లైట్ రే అనేది ఇలా ఆప్టికల్ సెంటర్ నుండి వెళ్ళి ఇది ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర మీట్ అవుతుంది. ఇలా మీట్ అయ్యేటప్పుడు సిచ్యువేషన్ లాస్ట్కి ఏంటంటే ఇక్కడ బ్లర్ ఇమేజ్ అనేది వచ్చేస్తుంది. ఇలా బ్లర్ ఇమేజ్ అంటే రెటినా మీద అనేది అసలు ఇమేజ్ అనేది పడట్లేదు. సో మరి ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఎవరు చెప్తారు, ఈ ప్రాబ్లం నుండి ఎవరు గట్టెక్కిస్తారు అనేది అంటే ఇక్కడ మనం ఒక లెన్స్ వాడమనుకో సెట్ అయిపోద్ది. ఈసారి ఏ లెన్స్ వాడుతున్నాము, అసలు కన్వర్జెన్సే కదా ప్రాబ్లం అవుతుంది. సో కన్వర్జెన్స్ ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఈసారి మనం ఇంకొక లెన్స్ తీసుకుందాం, సేమ్ కన్వర్జెన్స్ లెన్స్. సో ఎప్పుడైతే కన్వర్జెన్స్ లెన్స్ తీసుకున్నామో సూటబుల్ది అప్పుడు అది కన్వర్ట్ చేసేస్తుంది కదా. సో ఇప్పుడు ఒక లైట్ రే తీసుకుందాం. సో ఇక్కడ ఎవడో ఒకటి ఫ్రంట్న ఉన్నాడు, ఈ ఫ్రంట్గా వచ్చినవాడు ఇలా లైట్ రే వచ్చింది కదా, ఈ లైట్ రే అనేది కొంత కన్వర్ట్ చేస్తుంది. ఓకే, ఇంకా మంచిగా కదా. సో ఇలా ఉన్నాడు. సో ఫ్రంట్లో ఉంటే ఇలా ఒక లైట్ రే వచ్చింది, ఈ లైట్ రే అనేది కొంత కన్వర్ట్ చేస్తుంది ఇది.
సో ఇది కన్వర్ట్ చేసిన తర్వాత ఇది ఇంకాస్త కన్వర్ట్ చేస్తుంది. ఇలా కన్వర్ట్ చేసి మొత్తానికి ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర తీసుకుని వస్తుంది. ఇంకొకటి ఎలాగో ఆప్టికల్ సెంటర్ నుండి వెళ్తుంది కదా, ఆప్టికల్ సెంటర్ నుండి ఇలా వెళ్ళింది లైట్. సో ఇప్పుడు చూడండి కరెక్ట్గా రెటీనా మీద పడింది. సో పర్ఫెక్ట్గా రెటీనా మీద పడడం వల్ల క్లారిటీ ఇమేజ్ అనేది క్రియేట్ అవుతుంది. ఇది మొత్తానికి సిచ్యువేషన్. సో క్లారిటీ ఇమేజ్ ఈ రకంగా ఫామ్ అవ్వడానికి చాయిస్ ఉంది. సో ఇక్కడ ఏమవుతుంది, సింపుల్గా ఐ లెన్స్ నార్మల్గా ఉన్నది కరెక్ట్గా కన్వర్ట్ చేయలేకపోతుంది కాబట్టి బయట నుండి ఎక్స్టర్నల్ సపోర్ట్ తీసుకున్నాం. సో ఈ రకంగా ఎక్స్టర్నల్ సపోర్ట్ తీసుకొని ఒక లెన్స్ పెట్టేసి కన్వర్జెన్స్ లెన్స్ చక్కగా ఇమేజ్ అనేది బ్లర్ నుండి కాస్త క్లారిటీ ఇమేజ్ ఫామ్ అవ్వడానికి రెడీ చేస్తున్నాం. సో ఇక్కడ రీజన్ 1 లో కన్వర్జెన్స్ పవర్ ఆఫ్ లెన్స్ అయితే ఇంకొక రీజన్ కూడా ఉంది, సెకండ్ రీజన్. ఈ సెకండ్ రీజన్ ఏంటంటే ఐబాల్ షార్ట్గా ఉండడం. సో ఎప్పుడైతే ఐబాల్ ఈ రకంగా షార్ట్గా ఉంటుందో అప్పుడు కూడా ఏమవుతుంది అంటే షార్ట్గా ఉంటుంది కదా, కరెక్ట్గా రెటీనా మీద పడకుండా బయటకు వెళ్ళిపోతాయి అనమాట. సో ఈ 2 రీజన్స్ వల్ల కూడా మ్యాక్సిమం కూడా ఈ రకమైన ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంటాయి. సో ఎప్పుడైతే మనం కాన్కేవ్ లెన్స్ అనేది ఇది ఇలా కాన్వెక్స్ లెన్స్ అనేది పెడతామో చక్కగా అనేది ఫామ్ అయిపోద్ది. సో రెటీనా మీద పడుతుంది, ఇమేజ్ అనేది క్లారిటీగా కనిపిస్తూ ఉంటుంది. సో ఇక నుంచి కూడాను వాళ్ళకి ఏదైతే నియరెస్ట్ పాయింట్ ఉంటుందో ఆ నియరెస్ట్ పాయింట్ ఇక నుంచి తగ్గుతుంది వీటి వల్ల, ఎక్కువగా కన్వర్జ్ అవ్వడం వల్ల. సో ఇన్ జనరల్ మనం ఏం నేర్చుకున్నాం, ఈ కాన్వెక్స్ లెన్స్ అనేది ఏం చేస్తుంది, ఎప్పుడైనా సరే ఈ కాన్వెక్స్ లెన్స్ అనేది వర్చువల్ ఇమేజ్ ఫామ్ చేస్తుంది కదా, ఇలా దగ్గరగా ఉండేటప్పుడు. ఇక్కడ కూడా చూడండి ఒక వర్చువల్ ఇమేజ్ ఫామ్ చేస్తుంది. ఈ రకంగా ఒక వర్చువల్ ఇమేజ్ అనేది ఫామ్ చేస్తూ సో ఈ రకంగా ఇప్పుడు ఇక్కడ ఆబ్జెక్ట్ ఉండేటట్లు చేస్తుంది. సో ఇప్పుడు ఏమైందంటే నియరెస్ట్ పాయింట్ అనేది కాస్త ముందుకు తీసుకుని వెళ్ళేసి ఈ రకంగా వర్చువల్ ఇమేజ్ అనేది కాస్త కనిపించేలా చేస్తుంది అనమాట. ఇది టోటల్గా ఈ హైపర్మెట్రోపియాకి సంబంధించినంతవరకు కూడా. సో ఇక్కడ ఒక వర్చువల్ ఇమేజ్ అనేది క్రియేట్ చేసి మరీ వాడికి చూపించేలా చేస్తుంది అనమాట కంప్లీట్గా. సో నేను వేసే డ్రాయింగ్ కంటే ఇక్కడున్న బొమ్మలు చాలా బాగుంటాయి. సో చూడండి, ఈ బొమ్మలు చూడండి, మంచిగా అర్థం చేసుకోండి, సరేనా. సో నేను వేసే డ్రాయింగ్ కంటే ఇది చాలా బాగుంటుంది కాబట్టి ఇక్కడ క్లారిటీగా ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు చూడండి ఇక్కడ వర్చువల్ ఇమేజ్ ఏ రకంగా ఫామ్ అయిందో ఇలా చక్కగా వర్చువల్ ఇమేజ్ ఫామ్ చేస్తుంది. సో ఈ ఎవరైతే మెట్రోపియా పర్సన్ ఉన్నారో ఆ పర్సన్ అయినా కూడా ఇక్కడ ఆబ్జెక్ట్ కూడా ఒక వర్చువల్ ఇమేజ్ ద్వారా ఇక్కడ ఉన్నట్టు ఫీల్ అవుతూ దాన్ని అర్థం చేసుకోగలరు, చదవగలరు అనమాట మొత్తానికి కూడా. ఇది సిచ్యువేషన్, తన ఫ్రంట్కి ఒక ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. సో అట్లుగా. సో ఇప్పుడు వరకు కూడా మీరు మయోపియా చూసారు, హైపర్మెట్రోపియా కూడా చూసారు. ఇప్పుడు ఈ 2 కలిసి వస్తే ఏమవుతుంది, ఈ 2 కలిసి వస్తే ఏ టైప్ ఆఫ్ డిఫెక్ట్ వస్తుంది అనేది కదా మీకు డౌట్. సో ఆ 2 కూడా కలిపి వస్తే దానికే మనం ఇచ్చే పేరు ఏంటంటే ప్రెస్ బయోపియా. ఈ ప్రెస్ బయోపియా అనే సిచ్యువేషన్లో 2 కేసెస్ ఉంటాయి యాక్చువల్లీ కూడాను. ఈ 2 కేసెస్లో ఫస్ట్ కేసు ఏంటంటే నార్మల్గా వాళ్ళకి దగ్గర ఉన్నది మాత్రమే కనిపించదు, సో నియర్గా ఉన్నది మాత్రమే కనిపించదు. అదేంటి సార్ నియర్గా ఉన్నది కనిపించదు అంటే దీనికి మరి హైపర్మెట్రోపియా అని పేరు అవ్వచ్చు కదా అనుకుంటే అక్కడ చిన్న ప్రాబ్లం ఉంది. యాక్చువల్లీ ఇప్పుడు ఇది ఐ అనుకుందాం. సో ఇది ఐబాల్, ఇక్కడ లెన్స్. సో ఈ లెన్స్ అనేది పెరగడము తగ్గడము నార్మల్గా జరుగుతూ ఉంటుంది. సో విత్ ది హెల్ప్ ఆఫ్ సీలియరీ మజిల్స్, ఇక్కడ సీలియరీ మజిల్స్ ఉంటాయి కదా, సీలియరీ మజిల్స్. కానీ ఎప్పుడైతే ఏజ్ 40 దాటుతుందో, ఎప్పుడైతే ఏజ్ 40 క్రాస్ అవుతుందో అప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే ఈ సీలియరీ మజిల్స్ కాస్త వీక్ అయిపోతాయి. సో అప్పుడు అది దగ్గర ఉన్న ఆబ్జెక్ట్స్ని మాటికి కూడా సరిగ్గా చూపించడము, సో దాని యొక్క పవర్ అనేది తగ్గిపోవడం వల్ల సరిగ్గా చూపించడం జరగకపోతుంటుంది. సో ఈ రకంగా సరిగ్గా చూపించలేకపోవడం వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే గ్లాసెస్ వాడతారు. ఇది మోస్ట్ ఆఫ్ ది టైమ్ రీడింగ్ గ్లాసెస్ అని కూడా మీరు వినే ఉంటారు కదా. ఇక్కడ రీడింగ్ గ్లాసెస్, ఒరిజినల్గా ఇది రీడింగ్ గ్లాసెస్ అనమాట. సో వీళ్ళకి ఎప్పుడైతే దగ్గరగా ఉన్న చదవాలని అనిపిస్తారో ఆ టైంలో చదువుతూ ఉంటారంట. సో ఈ ప్రెస్ బయోపియా అనేది కంప్లీట్గా కూడా ఏజ్ ఫ్యాక్టర్ మీద డిపెండ్ అయ్యి వస్తుంది. పాయింట్ 1 ఓకేనా, కంప్లీట్గా ఏజ్ ఫ్యాక్టర్ మీద డిపెండ్ అవుతుంది. సో కేవలం నియర్ది మాత్రమే చూడలేకపోతే దానికి ప్రెస్ బయోపియా అంటారు, విత్ ఏజ్ కన్సెషన్ ఉంటాయి. సో ఈ టైప్ ఆఫ్ దాంట్లో ఉన్నప్పుడు ఏ టైప్ ఆఫ్ లెన్స్ వాడతారు కరెక్షన్కి, కాన్కేవ్ లెన్స్ అనేది యూజ్ చేస్తారు అనమాట. ఇది కాన్వెక్స్ లెన్స్ అనేది యూజ్ చేస్తారు. సో ఇది కాన్వెక్స్ లెన్స్ అనేది యూజ్ చేస్తారు. అయితే ఇంకా సెకండ్ సిచ్యువేషన్ అన్నాను కదా, వీళ్ళకి బోత్ అనమాట, బోత్ మయోపియా ప్లస్ హైపర్మెట్రోపియా ఈ 2 కూడా కలిపి వచ్చేస్తాయి. సో ఈ మయోపియా ప్లస్ హైపర్మెట్రోపియా ఇక్కడ ఏమవుతుందంటే వీడు సరిగ్గా దూరంది ఫోకస్ చేయలేరు, దగ్గరది ఫోకస్ చేయలేరు అనమాట. ఈ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ అప్పుడు ఏం చేస్తారు, మ్యాక్సిమం సిచ్యువేషన్ బైఫోకల్ లెన్స్ ఉంటుంది. సో ఈ బైఫోకల్ లెన్స్ ఎలా ఉంటుంది అనేది చూసుకున్నట్లయితే ఈ బైఫోకల్ లెన్స్ ఎలా ఉంటుంది చెప్తాను చూడండి. సో ఏదో ఒక లెన్స్, సో ఇంకొక లెన్స్ కూడా. సో ఈ బైఫోకల్ లెన్స్లో మీరు చాలాసార్లు అబ్జర్వ్ చేసి ఉంటారు, ఇక్కడ ఒక చిన్న మార్కెక్షన్ ఉంటుంది. సో ఈ చిన్న మార్కెక్షన్, సో ఇది ఏమవుతుందంటే ఇది కాన్వెక్స్ లెన్స్. సో ఇది కాన్వెక్స్ లెన్స్, ఇదేమో కాన్కేవ్ లెన్స్ ఉంటుంది. సో
కిందకి చూస్తేనేమో దగ్గరనో కనిపిస్తాయి, అదే మీదకి చూస్తేనేమో దూరంగా ఉన్నో కనిపిస్తాయి అనమాట. ఈ రకంగా లెన్సెస్ అనేవి ఉంటాయి. ఇది బైఫోకల్ లెన్స్. కానీ రీసెంట్గా ఇంకొక టైప్ ఆఫ్ లెన్స్ వస్తాయి అనమాట. ఇలా కిందకో లెన్స్, పైకో లెన్స్, ఆ రకంగా కాకుండా కంప్లీట్గా ఇప్పుడు టైప్ వచ్చేసింది. ఆ టైప్ ఆఫ్ లెన్స్ ఏంటంటే ప్రోగ్రెసివ్ లెన్స్. ఇది కంప్లీట్గా ఎలా ఉంటుందంటే, ఈ ప్రోగ్రెసివ్ లెన్స్ నార్మల్ లెన్స్ ఎలా కనిపిస్తుందో అలానే ఉంటుంది ఈ ప్రోగ్రెసివ్ లెన్స్ అనమాట. సో ఇక నీకు గీతలు ఇలా ఏముండవు అనమాట. మెల్లమెల్లగా పైకి వెళ్ళే కొద్దీ కూడా దాని యొక్క కర్వేచర్ పెరుగుతూ వెళ్తూ ఉంటుంది. దాని యొక్క ఫోకల్ పాయింట్స్ అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్తుంటుంది అనమాట. సో ఈ ప్రోగ్రెసివ్ లెన్స్ చూడడానికి సేమ్ అలానే ఉంటుంది, ఓకేనా. చూడడానికి సేమ్ నార్మల్ లెన్స్ లాగే ఉంటుంది, కాకపోతే విత్ వెరీ సైంటిఫిక్గా తయారు చేస్తారంట. కాకపోతే కాస్త రేట్ ఎక్కువ. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆ రోజుల్లో అయితే ఎక్కువగా ఈ బైఫోకల్ లెన్స్ వాడేవాళ్ళు. ఇప్పుడైతే ఈ ప్రోగ్రెసివ్ లెన్స్ వాడతారనమాట. ఎందుకంటే ఈ లెన్స్ మొత్తం కూడా మెల్లమెల్లగా పైకి వెళ్ళే కొద్దీ కూడాను సెంటర్ ఆఫ్ కర్వేచర్ పెరుగుతూ ఉంటుంది. దాని యొక్క ఫోకల్ పాయింట్స్ అడ్జస్ట్ అయ్యేటట్లు చేస్తూ వెళ్తూ ఉంటుంది అనమాట. ఇది ప్రెస్బయోపియాకి సంబంధించినంత వరకు కూడాను. ఇంకా లాస్ట్గా క్యాట్రాక్ట్ అని ఒక్కటి చూద్దాం. సో ఈ క్యాట్రాక్ట్ అనేది నేను చెప్పడం కంటే మీరు చూస్తే బాగుంటుంది. సో నార్మల్గా ఐలాండ్స్ ఉంటుంది కదా, ఇది ఐలాండ్స్. ఈ ఐలాండ్స్ మీద ఒక లేయర్ లాంటిది ఫామ్ అయిపోద్ది. సో ఇలా వైట్ కలర్ క్లౌడీ సబ్స్టెన్స్ అనేవి ఫామ్ అయిపోతాయి. ఇలా ఎప్పుడైతే ఈ లేయర్ లాంటిది ఫామ్ అవుతుందో అప్పుడు ఏమవుతుంది, అప్పుడు సరిగ్గా కనిపించదు కదా, విజన్ అనేది బ్లర్ అయిపోద్ది. సో విజన్ బ్లర్ అయిపోద్ది. ఇప్పుడు ఈ బ్లర్ అనే దాన్ని తీయాలంటే మనం ఏం చేయాలి కంప్లీట్గా, ఇప్పుడు ఆపరేషన్ చేసి ఆ వైట్ క్లౌడ్ సబ్స్టెన్స్ని తీసేస్తే చాలా అయిపోద్ది. ఇది క్యాట్రాక్ట్. ఇది కూడా వయసు పెరిగే కొద్దీ, ఏజ్ పెరిగే కొద్దీ కూడా ఈ ప్రాబ్లం కూడా వస్తుంది అనమాట. ఏజ్ 40 దాటితే, మేజర్గా ఏజ్ 60 దాటితే ఈ ప్రాబ్లం వస్తూ ఉంటుంది. ఇక్కడ ఇమేజ్ చేసి చూడండి ఎలా వైట్ కలర్ ఏ రకంగా ఫామ్ అయిపోయిందో. ఇలా ఫామ్ అయిపోతే ఎవరైనా చూడగలరా? లెన్స్ మీద కరెక్ట్ ఫామ్ అయింది. వైట్ కలర్ ఫామ్ అయిపోయింది. సో ఇలా వైట్ కలర్ ఫామ్ అయిపోయింది కంప్లీట్గా. సో ఈ రకంగా ఫామ్ అయింది. ఇప్పుడు డాక్టర్లు ఏం చేస్తారంటే, ఇది చాలా సింపుల్ ఆపరేషను. గవర్నమెంట్ కూడా చాలాసార్లు బ్లాక్ కలర్దలు పంచడం చూస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే, వయసు అయిపోయిన వీళ్ళందరికీ కూడాను కళ్ళు ఆపరేషన్ ఫ్రీగా చేసేస్తారు. ఇది ఒక 10 minutes ఆపరేషన్, జస్ట్ 10 minutesలో అయిపోద్ది ఆపరేషన్. సో వాళ్ళు ఏం చేస్తారంటే, ఆల్రెడీ ఉన్న లెన్స్ని పీకేస్తారు. అర్థమవుతుందా? ఆల్రెడీ ఉన్న లెన్స్ని పీకేసి వాళ్ళు కొత్త ఆర్టిఫిషియల్ లెన్స్ అనేది పెడతారు. సో చిన్న గంటు పెట్టి చిన్నగా మార్క్ చేసి దాంట్లో ఉన్న వైట్ సబ్స్టెన్స్ ఇస్తే నెక్స్ట్ ఒక ఆర్టిఫిషియల్ లెన్స్ అనేది పెట్టి మనకి బ్లాక్ కలర్దలు ఇస్తారు. ఈ బ్లాక్ కలర్దలు ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే, ఆర్టిఫిషియల్ లైట్కి కొన్ని రోజులు అలవాటు పడేంత వరకు కూడా ఆ బ్లాక్ లైట్ ఇస్తారు. సో ఈ రకంగా వాడి యొక్క విజన్ అనేది కొద్దిగా క్లారిటీ వస్తుంది. సో ఈ రకంగా ఆర్టిఫిషియల్ లెన్స్ పెడితే ఈ రకంగా చేస్తూ వెళ్తూ ఉంటారంట. ఇది టోటల్గా క్యాట్రాక్ట్ సంబంధించి. సో క్యాట్రాక్ట్లో ఒకటి గుర్తుంచుకుంటూ వైట్ క్లౌడీ సబ్స్టెన్స్ ఉంటుంది. సో మీ కంటి ముందు వైట్ పొర వచ్చేస్తే ఇంకేం కనిపిస్తుంది, ఏం కనిపించదు. కాబట్టి దానికి ఆపరేషన్ 10 minutes ఉంటుంది. సో ఈ రోజుల్లో అయితే లేజర్ ట్రీట్మెంట్స్తో కూడా చేసేస్తే ఇంకా ఫాస్ట్గా 10 minutesలో అయిపోతుంది. సో ఇన్ కేస్ ఎవరైనా సరే మీ ఊళ్ళో ముసలి వాళ్ళు భయపడుతూ ఉంటే, ముసలి మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే భయపడుతూ ఉంటే, ఏం కాదు జస్ట్ 10 minutes, నిప్పు కూడా తెలియదు అనుకుని చెప్పేసి తీసుకుని వెళ్ళి చేయించండి. సో వాళ్ళకి మంచి చూపించిన వాళ్ళు అవుతారు. అండ్ ఫైనల్గా ఈ లెసన్ విన్న మీరందరూ కూడాను ఈ లెసన్ ఎందుకు వింటున్నారు అనే పాయింట్ ఏంటంటే, ఈ భూమి మీద సుమారుగా 3.5 million మన ఇండియాలోనే, ఓకేనా, 3.5 million పీపుల్ కళ్ళు లేకుండా ఉన్నారు. సో వాళ్ళకి ఈ కన్నులోనమాట లోపల ఐబాల్ ప్రాబ్లం కాకుండా జస్ట్ పైన ఉన్న కార్నియా ప్రాబ్లమ్స్ లేకపోతే చిన్న లెన్స్ ప్రాబ్లమ్స్ ఉండేసి చాలామంది ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఏమవుతుందంటే, సుమారుగా రోజుకి చాలామంది చనిపోతున్నారు. ఆ చనిపోయిన వాళ్ళకి అట్లీస్ట్ 30% పీపుల్ వాళ్ళ యొక్క కళ్ళుని డొనేట్ చేస్తే, అంటే చనిపోయిన తర్వాత 4 hours వరకు కూడాను ఆ బాడీ మంచిగానే ఉంటుంది, ఆ కళ్ళు కూడా మంచిగా ఉంటాయి. సో ఆ 4 hours లోపల ఎవరైనా సరే వాళ్ళ కళ్ళుని డొనేట్ చేశారనుకోండి, అంటే దగ్గరలో ఉన్న ఐ బ్యాంక్ హాస్పిటల్కి కాల్ చేస్తే వాళ్ళే వస్తారు. వాళ్ళే వచ్చి ఆ కార్నియా, అంటే జస్ట్ కంటిపైన ఉన్నటువంటి కార్నియాని తీసుకొని వెళ్తారు. సో ఒక్క పర్సన్ వల్ల 2 చూపు పొందుతారు. సో 2 people అనమాట చూపు పొందుతారు. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఎంతోమంది చనిపోతున్నారు, మన యొక్క అవయవాలు కాలిపోతున్నాయి, లేకపోతే నేలలో పాతి పెట్టబడి కుళ్ళిపోతున్నాయి. అండ్ అన్నిటికన్నా మించి కొన్ని మతాచారాల ప్రకారం అయితే గాలిలో విడిచిపెట్టేస్తారు. అలా విడిచిపెట్టేస్తారు, గద్దలు వచ్చేసి వాటిని పీక్కొంటాయి, అంటే ప్రకృతిలో కలిసిపోవాలని. ఈ రకంగా ఒక్కొక్కరు ఒక్కొక్క మతం వాళ్ళు శరీరాన్ని నాశనం చేసేసుకుంటున్నారు. కానీ నువ్వు చనిపోయాక కూడా వేరే వాడికి ఉపయోగపడాలి, నీ కళ్ళు ఈ ప్రపంచాన్ని ఇంకా చూడాలి అని అనిపిస్తే, నీకు ఆలోచన ఏమైనా ఉంటే అవయదానం చేయి, ఆర్గన్ డొనేషన్ చేయి, నీ కళ్ళుకి సహాయం చేయి. ఎంతోమంది ఇప్పటికీ 3.5 million పీపుల్ వాళ్ళకి సరైన ఎవడైనా కళ్ళు ఇస్తే
ఎవరైనా కళ్ళు ఇస్తే వాళ్ళు చూడగలరు అనమాట. సో ఎంతోమంది చనిపోతున్నారు. మనం చనిపోయిన తర్వాత కూడా ఈ భూమి మీద ఇంకా నిలవాలి అంటే ఆర్గన్ డొనేషన్ చేయడానికి ట్రై చేయండి. సో బ్లడ్ డొనేషను, రైస్ డొనేషను ఇలాంటివి ఎన్నో చేస్తూ ఉంటా. కానీ చూపు లేని వాళ్ళకి చూపిస్తే అది ఇంకా జీవితాల్లో వెలిగిస్తుంది. సో మై డియర్ స్టూడెంట్స్, మీరు ఈ కంటికి సంబంధించిన ఈ ప్రాబ్లమ్స్ అన్నిటి గురించి తెలుసుకున్నారు. దానికన్నా ముఖ్యమైనది మీ జీవితం అంతా అయిపోయిన తర్వాత మీరు ఈ కళ్ళని డొనేషన్ చేయడం కూడా అలవాటు చేసుకోండి. సో కళ్ళని డొనేట్ చేస్తే చాలా బాగుంటుంది. ఓకేనా? మీకు బీపీ ఉన్న ప్రాబ్లం లేదు. ఓకేనా? మీకు బీపీ ఉన్న ప్రాబ్లం లేదు, లేదంటే వేరే టైప్ ఆఫ్ ఎలర్జీస్ ఉన్న ప్రాబ్లం లేదు, అండ్ లేదంటే హై బ్లడ్ ప్రెషర్ ఉన్న ప్రాబ్లం లేదు, ఏ ప్రాబ్లం అన్నా లేదు. సో ఎవరికైతే హెచ్ఐవి, ఎయిడ్స్, లేకపోతే షుగరు ఈ టైప్ వైపు ఉంటాయో, ఇలాంటి హెపటైటిస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ తప్ప మిగిలిన ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే వాళ్ళ కళ్ళు సూట్ అవుతాయి. సో ఇది ఒక ఇది కూడా చెప్తున్నాను కదా, ఒక 15 minutes 30 minutes ప్రొసీజర్ మాత్రమే. సో మనం కాల్ చేసేసిన వెంటనే వాళ్ళు వస్తారు, తీసుకుంటారు, వాలంటరీగా తీసుకుని వెళ్తారు. సో మీ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఏమి ఉండదు అనమాట. సో మీరు ఎవరైనా సహాయం చేయాలి అనే ఆలోచన ఉంటే మళ్ళీ చెప్తున్నా, ఆర్గన్ డొనేషన్ చేయండి. సో చాలామంది జీవితాన్ని నిలబెట్టిన వాళ్ళు అవుతారు. సో ఇది లెసన్ మొత్తానికి కూడాను. నా దృష్టిలో లెసన్ అనేది ఎప్పుడు కూడా మన జీవితాలకు ఉపయోగపడాలి, మార్క్స్ కోసం కాదు. సో మీ జీవితాన్ని నిలబెట్టుకోండి, నలుగురు జీవితాన్ని కూడా బాగు చేయండి ఈ లెసన్ ద్వారా. ఎవరికైనా సరే ఈ రకమైన కంటి డిఫెక్ట్స్ ఉంటే మీరు అబ్జర్వ్ చేసి వెంటనే అవేర్నెస్ పొంది వాళ్ళకి కూడా అవేర్నెస్ చేసి లెన్సెస్ ఇవ్వండి. ముసలి వాళ్ళకి అయితే క్యాటరాక్ట్ సర్జరీ అనుకుని జస్ట్ 10 minutes సర్జరీ ఉంటుంది, అది చేయించండి. అండ్ ఎవరైనా చనిపోతే దగ్గరలో ఉన్న ఐ బ్యాంక్కి కాల్ చేసి వాళ్ళకి ఆర్గన్ డొనేషన్స్ కూడా ఇప్పించేలా మోటివేట్ చేయండి వాళ్ళ ఫ్యామిలీస్కి కూడా. ఓకేనా? సో ఒక మంచి సొసైటీని నిర్మించుకుందాం. తెలుసు కదా, అభిజ్ఞ అంటే తెలుసుకోవాలనే కోరిక. ఇలాంటి బ్యూటిఫుల్ విషయాలు ఎన్నో నేర్చుకుందాం, మన జీవితాల్లో అప్లై చేసుకుందాం. ఈ అప్లై చేసిన దాని నుండి సమాజంలో మార్పులు తీసుకుని వద్దాం. థ్యాంక్ యూ అండ్ బాయ్.